అందరికీ శనార్థులు మంచిగున్నారల్లా. నేను వచ్చేసిన మొదలు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. పెద్ద వార్తలు చూడాలి కదా, చలో పారి. పార్టీ ఫిరాయింపుల మీద కేటీఆర్ ఢిల్లీకి. ఈసారి ఎమ్మెల్సీలు పోతారు కావచ్చు ఇంటికి. ట్యాపింగ్ మీద బండి పొంతలేని వ్యవహారం కేటీఆర్ ఇంటోళ్ళు చేయాలన్నట ప్రమాణం. పెద్దోళ్ళ ఇండ్లు కాపాడినందుకేనట వరదలు. హైడ్రా ద్వంద్వ నీతితోటి పట్నంలో బాధలు. పండుగ పూట రేట్లు పెంచిన ఆర్టీసీ సర్కారు పాలు తాగుతున్నది కండ్లు మూసి. బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ చేసిన విజయలక్ష్మి, పబ్లిక్ వరదలను గాలికి వదిలేసిన మహాలక్ష్మి. ఒక ఊర్లే ఉప్పలయ్య అనే రైతును ఊకుంటే ఊరంతా మోసం చేసిండట. మంచితనంగా ఉంటే నిండా ముంచిండట. కానీ కొన్ని రోజులు ఓపిక పట్టి పట్టి ఇంకోసారి ఉప్పలయ్యను మోసం చేసే ఆలోచనే రాకుండా చేసిండట. అంతే కదా, మంచికి మంచి చెడుకు చెడు. అట్లయితేనే ఈ రోజుల్లో బతికి బట్టగట్టగలుగుతారు జనాలు. అగో అందుకే బీఆర్ఎస్ పార్టీని మోసం చేయాలనే ఆలోచనే రాకుండా ఉండే పని చేస్తున్నాడు మాజీ మంత్రి కేటీఆర్. అందరూ మనోళ్లే అనుకుంటే అమాంతం ముంచిండట. అగో అట్లా కావద్దు, బీఆర్ఎస్ పార్టీ అని పట్టుబట్టిండు మాజీ మంత్రి కేటీఆర్. అందుకే కారు గుర్తుతోని గెలిచి పార్టీ ఫిరాయించిన వాళ్ళ ఎమ్మటే పడ్డాడు. వాళ్ళు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఇడిచిపెట్టే ముచ్చటే లేదు అని పట్టుబట్టిండు. సుప్రీంకోర్టులా కేసు వేసేటానికి వకీల్ సాబులను ఎంటేసుకొని ఢిల్లీకి పోయిండు. ఇప్పటికే ఎమ్మెల్యేల పదవుల ముచ్చట మీద న్యాయ పోరాటం చేసి 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేటట్టు చేసిండు. దాంతోటి అందరి కాకుండా పార్టీ ఫిరాయించిన కొందరు ఎమ్మెల్యేల పదవులు ఊడుడు ఖాయం, వాటికి ఉప ఎన్నికలు వచ్చుడు ఖాయం. ఇప్పుడు ఉన్న ఊపుకు బీఆర్ఎస్ పార్టీ గెలుచుడు ఖాయం. అట్లనే గనుక జరిగితే కేటీఆర్ న్యాయ పోరాటంలో గెలిచినట్టే. అచ్చం అట్లనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల పదవులను కూడా లేకుండా చేయాలని ఢిల్లీకి చేరిండు. అట్లయితేనే ఇంకో తాప కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారరు. పార్టీ అధికారంలో లేనందుకు పక్క చూపులు చూడరు. ఎసొంటి కష్టకాలంలోనైనా బీఆర్ఎస్ పార్టీలనే ఉంటారు. ఒకవేళ ఏరే పార్టీలకు పోవాలని అనుకుంటే పదవికి పార్టీకి రాజీనామా చేసినాకనే ఏరే పార్టీలకు పోతారు గాని అట్లా కాకుంటే ఏరే పార్టీలో చేరాలని ఆలోచన వస్తే ఎన్నుల వణుకు పుడుతుంది. అట్లా చేసేటానికే మాజీ మంత్రి కేటీఆర్ న్యాయ పోరాటం గట్టిగానే చేస్తున్నాడు. పండుగలు పబ్బాలను లెక్క చేయకుండా కోర్టులకు పోతున్నాడు. పార్టీని గట్టిగా చేసేటానికి పడరాని పాటలు పడుతున్నాడు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాల్సిన పని కంటే ఎక్కువ చేస్తున్నాడు. ఒక దిక్కు పార్టీని పెంచుకుంటేనే ఇంకో దిక్కు షీడపురులకు సిగ్గు శరం వచ్చేటట్టు బుద్ధి చెప్పే పనులు చేస్తున్నాడు. కొందరు నోరున్నది కదా అని ఎట్లా పడితే అట్లనే మాట్లాడతారు. ఆకుల గుడిసెల నుంచి అద్దాల మేడలకు పోయినా వాళ్ళ తీరు మారది. గయ్యాలేషం వేస్తారు. వాళ్ళ జోలికి పోయినామంటే పరికి కంప మీద బట్ట వేసి గుంజుకున్నట్టే. అసొంటోళ్ళ జోలికి పోవద్దు. ఒకవేళ పోతే మాత్రం ఇంకోసారి ఎవ్వల తెరువు పోకుండా చేయాల్సిందే. అసొంటోళ్ళు కొందరు రాజకీయాల్లో కూడా ఉంటారు. ఇగురం లేని మాటలు మాట్లాడి ఇజ్జత్ తీసుకుంటారు. పొగరాని కుంపట్లు రగిలిచ్చుట్లా ఏకంగా ఊర్లనే కాలబెట్టుట్లా కొందరు రాజకీయ లీడర్లు ఆరితేరిండు. అందులో కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ కూడా ఉండేటట్టే కొడుతున్నాడు. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో, జరిగితే ఎవరు చేసిండ్రో ఎందుకు చేసిండ్రో తెలియదు. కానీ కేంద్ర మంత్రిని నేను అనేది మర్చిపోయి బండి సంజయ్ సారు ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తే కేటీఆర్ ను ఎప్పుడో జైలు వేసేటోళ్ళం అని నోరు బారేసుకున్నాడు. ఇక దాని మీద కేటీఆర్ సారు ట్యాపింగ్ జరిగిందో లేదో తేల్చకుండానే తప్పుడు మాటలు మాట్లాడతావా బండి సంజయ్, దీని మీద ఊకునేదే లేదు, తప్పైందని క్షమాపణ కోరు, లేకుంటే నిన్ను కోర్టుకు గుంజుతా, నీ పరువు తీస్తా అన్నట్టు గట్టి వార్నింగే ఇచ్చిండు బండి సంజయ్ కు. ఇక బండి సంజయ్ కు బగ్గున మండింది కావచ్చు. చూడుర్రి ఎట్లా తాడు బొంగరం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో నాది. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు.
ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరం వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం. తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, రాసిపెట్టుకో. ఇదేమన్నా తారీఖేనా? ఇదేమన్నా పద్ధతేనా? కేంద్ర మంత్రి పదవిని ఎలగబెట్టుకుంటా ఇట్లనేనా మాట్లాడేది? కేటీఆర్ కుటుంబంతో సహా ఏ గుడి అంటే ఆ గుడికి వచ్చి ప్రమాణం చేయాలన్నట. కేటీఆర్ దేవుణ్ణి నమ్మడు, తను నాస్తికుడు. కేటీఆర్ ప్రమాణం చేసుడు కాదు, వాళ్ళ కుటుంబం మొత్తం ప్రమాణం చేయాలి అంటున్నాడు. ఇదేమన్నా ఎగుర ఉన్న ముచ్చటేనా? ప్రమాణాలు చేసుడు, దేవుడి మీద ఒట్లు పెట్టుకునే ముచ్చటేనా? కేటీఆర్ నాస్తికుడు అని ఎక్కడన్నా చెప్పుకున్నాడా? ఇంతకు బండి సంజయ్ దేవుణ్ణి నమ్ముతాడా? దేవుని మీద భక్తి భయం ఉన్నోడైతే చిన్నపిల్లను కూడా దేవుని మీద ప్రమాణం చేయాలి అంటాడా? మరి ఎందుకు తలాతోక లేని ముచ్చట్లు మాట్లాడతాడు? అయినా ప్రమాణాలు చేస్తేనే నిజ నిజాలు తెలుస్తాయా? మరి అట్లయితే పోలీసులు ఎందుకు? ఇన్వెస్టిగేషన్లు చేసే ఆఫీసర్లు ఎందుకు? లాయర్లు, వాకీలు, జడ్జి కోర్టులు ఎందుకు? ఇదేమన్నా నలుగురు మెచ్చే ముచ్చటేనా? అయినా ఫోన్ ట్యాపింగ్ జరిగితే కేటీఆర్ కుటుంబం ఎందుకు ప్రమాణం చేయాలి? నెత్తిలేని మాటలు కాకపోతే అగో అదే ముచ్చట మీద ఇగో గీసారేమో అంటున్నాడు ఈనుర్రి. ఆస్తులమ్మి ఇంకేదో అమ్మి ఎన్నికల్లో పోటీ చేసినావని ఆయన చెప్పుకుంటాను నిన్న నేను ఎక్కడో. మరి ఇవాళ ఎన్నికలు వచ్చినాయి మీ దగ్గర ఆస్తులు? ఇలా బీజేపీలలో ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు గతంలో ఎక్కడ ఉన్నారు, ఇవాళ వాళ్ళ యొక్క ఆస్తుల గురించి మరి మాట్లాడదామా? వాళ్ళకి ఎన్నికలు వచ్చినాయో మాట్లాడదామా? అరే నువ్వు వ్యక్తిగతంగా ఎందుకు మళ్ళీ దాంట్లోనే మళ్ళీ నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. కొద్దిగా మెదడుకు నోటికి కనెక్షన్ ఉన్నట్టు మాట్లాడండి. అగో అట్లంటున్నారేంది సారు? అంటే బండి సంజయ్ సారు నోటికి మెదడుకు కలెక్షన్ లేదు అన్నట్టు చెప్తున్నారేంది? ఏమో ఎవలకు ఏ ఉన్నది ఎవలకు ఏం లేదనేది పక్కకు పెడితే రాజకీయాలకు జర ఇంట్లో ఉన్నోళ్లను లాగకుండ్రి. ఏదనుంటే మీరు ఈదుల్లోకి వచ్చి తిట్టుకోండ్రి, కొట్టుకోండ్రి గాని ఇంట్లో ఉన్నోళ్ల జోలికి పోకుండ్రి అని అంటున్నారు బండి సంజయ్ సారు మాటలిన్న తెలంగాణ జనాలు. చెరువులు కబ్జాలు చేసుడుతోని హైదరాబాద్ కు పక్షవాతం పట్టినట్టయింది. అందుకే హైడ్రాన్ తీసుకొస్తున్నాం. పట్నం పక్షవాతాన్ని ఎసొంటి పక్షపాతం లేకుండా అక్రమ కట్టడాలు కూలగొట్టి బాగు చేస్తామన్నట్టు చెప్పిండ్రు. అట్లా చెప్పి పేదోళ్ళ ఇల్లు కూలగొడుతుంటే తర్వాత పెద్దోళ్ళ ఇల్లు కూలగొడతారు కావచ్చు అని అనుకున్నాం. కానీ జరిగింది ఏంటిది, జరుగుతున్నది ఏంటిది అనేది మాత్రం ఒక్కసారి చూడుర్రి. పెద్దోళ్లకు తీయటి బూరలు, పేదోళ్లకు షేదుగారలు అన్నట్టే చేస్తున్నదట కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా. ఇగో ఇక్కడ చూడుర్రి ఎట్లా చెరువు ఏరియాలో కడుతున్న పెద్ద పెద్ద బంగ్లాలా ఎట్లా చూసి చూడనట్టున్నదో. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, మొన్నటి వరదలకు నిండా మునిగిన మణికొండ ఏరియా. ఇప్పుడు అర్థమైందా డైరెక్ట్ చెరువులకు పోవాల్సిన నీళ్లు సీదా ఇళ్లకు ఎందుకు వచ్చినాయో? ఇగో గిసొంటి బిల్డింగులు కడుతున్నోళ్లను ఏమని వదిలేసినందుకే మణికొండ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న అల్కాపూరి టౌన్షిప్ కు ఆనుకొని ఉన్న నెక్నాంపూర్ చిన్న చెరువు ఇది. దీంట్లోనే చెరువు జాగను పూడ్చి పూజ కన్స్ట్రక్షన్స్ అనే టోళ్లు కడుతున్న లేబర్ క్యాంపు కట్టడాలు. ఇట్లా వీటిని కట్టనిస్తే వరదలు రావా? ఇదొక్కటే కాదు, ఇంకొన్ని దిక్కుల్లా ఎఫ్టీఎల్ ఉన్న ఏరియాలా అందరికి తెలిసేటట్టే బహిరంగంగా పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారట. పోయిన ఏడాది డిసెంబర్ లా లేబర్ క్యాంపులు కడుతుంటే హైడ్రా మొత్తం కూలగొట్టిందట. మరి తర్వాత హైడ్రాకు సర్కార్ కు పూజ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నడుమ ఏం జరిగిందో మనకు తెలియదు గాని ఇగో గిట్ల బిల్డింగులు కడుతున్నారు. ఎందుకు ఇట్లా కడుతున్నారని వాళ్ళని అడిగితే హైడ్రా ఆఫీసర్ల దగ్గర ఇరిగేషన్ డిఓ దగ్గర పర్మిషన్లు తీసుకున్నాం అని చెప్తున్నారట. అగ్గో అప్పుడు ఎఫ్టీఎల్ ఏరియాలో ఉన్న బంగ్లాలు ఏడాదినే మారిపోతాయా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? జనాలు వానలు వస్తే వరదల పాలవుతున్నారు. ఇంత ఘోరం ఉంటదా ఎక్కడన్నా? ఇంత బహిరంగంగా ఇజ్జత్ లేకుండా పెద్ద పెద్దోళ్ళ ఇండ్లు అట్లనే ఉంచి చిన్నోళ్ళ గుడులు చెదరగొడతారా? ఏంది అన్యాయం? అడిగేటోళ్ళు ఎవ్వరు లేకుంటే ఇష్టమున్నట్టు చేస్తారా? కాంగ్రెస్ సర్కార్ అంటేనే ఇట్లుంటదా? ఇంత ఘోరం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు అని అనుకుంటున్నారట పట్నం జనాలు. రాకిట్ల పండుగకు ఊరికి పోతే మా అన్న అంటాండు, కాంగ్రెస్ సర్కార్ ఇస్తానన్న 6 గ్యారంటీల పేర్లు ఓ చేత ఇచ్చి ఇంకో చేత గుంజుడు పథకాలు పెడితే బాగున్నానన్నాడు. ఎందుకే అన్న అంటే, నా భార్యను తన తల్లిగారింటికి తీసుకుపోయి వచ్చినందుకు 700 వచ్చినా అన్నాడు. అరే అట్లెందుకే,
వదినకు ఫ్రీ బస్సే కదా అంటే, వదినకు ఫ్రీ బస్సే కానీ చిన్నోనికి పెద్దోనికి నాకు 3 టికెట్లే కదా, వాటికే 700 ఓడిచిన అన్నాడు. ఓహో, రేట్లు పెంచినందుక నీకు ఆలోచన వచ్చిందంటే అవునన్నాడు. మా అన్ననే కాదు, తెలంగాణలో ఉన్న అందరి అన్నలు ఇదే ముచ్చట అంటున్నారట. సరే, మా ఇంటి ముచ్చట ఎందుకు కానీ మొత్తం తెలంగాణ ముచ్చట ఇనుర్రి. సందు దొరకంగానే మందను ఎత్తుకపోవాలి అన్నట్టు పండుగ పూట దండుకుంటున్నది తెలంగాణ. ఆది బిజినెస్లు చేసేటోళ్ళు గిరాకీ వచ్చినప్పుడే రేట్లు పెంచి యమ దోసుకు పబ్లిక్ పాటలు పడతారు అనే ఆలోచన చేయకుండా పైసలు జమ చేసుకునే ఉపాయం చేసు. కానీ ఆర్టీసీ అట్లా కాదు కదా, జనానికి సేవ చేసేదా. ప్రైవేటు బండ్ల కంటే తక్కువ రేట్లకు ప్రజలను ఇండ్లకు ఊర్లకు చేరు. కానీ ఇప్పుడున్నది కాంగ్రెస్ సర్కార్ కదా, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిగా. అందుకే పండుగ పూట జనాల జేబులకు షిల్లు పెట్టే పని చేస్తుంది. హైదరాబాద్ కరీంనగర్ నడుమ 160 రూపాయలు, నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్ నడుమ 100 రూపాయలు, కొల్లాపూర్ నాగర్ కర్నూలు నడుమ 30 రూపాయలు, కల్వకుర్తి హైదరాబాద్ నడుమ 50 రూపాయల చొప్పున ఇష్టం ఉన్నట్టు రేట్లు పెంచింది కాంగ్రెస్. పండుగకు అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి అక్క చెల్లెళ్ళు ఊర్లకు పోవాలంటే భయం కలిగేటట్టే చేయాలి. 1000 రూపాయలు పర్సుల నుంచి తీసి కండక్టర్కు ఇస్తే టికెట్ వెనుక చిల్లర పైసలు రాసుడుగా మనమే ఇంకో 100 రూపాయలు ఇచ్చేటట్టు రేట్లు పెంచు. అందుకే కొందరు మొగోళ్ళు బండ్ల మీద పోయి ఆడోళ్లను ఫ్రీ బస్సులు ఎక్కిస్తున్నారా. కుటుంబం మొత్తం బస్సులనే పోవాలి అని అంటే అబ్బో వద్దే వద్దు అని మొత్తుకుంటున్నారా. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ సారు 2-3 నెలలకొకసారి టికెట్ రేట్లు పెంచుడే పండుగ పూట ప్రజలను దండుకునే పనులు చేస్తున్నారు. ఇట్లయితే ఇంకో 3 ఏండ్లు ఎట్లనో ఏమో పోన్రి. అబ్బబ్బబ్బబ్బా, హైడ్రా ఏం పని చేసింది. హైదరాబాద్లో పడ్డ షిన్కు పడ్డట్టే హైదరాబాద్ చేసిన చెరువులకు చేరేటట్టు మస్తు చేసిందని చెప్పుకున్నాం కదా. ఒక్కల ఇంట్లకు నీళ్లు రాలేదు, సరుకులు సామాన్లు తడవలేదు. హైడ్రా చేసిన పనికి మస్తు సంబరంగా ఉన్నారని చెప్పుకున్నాం కదా. హాగో అచ్చం హైడ్రా చేసినట్టే హైదరాబాద్ మేయర్ పని చేస్తున్నది. పబ్లిక్ బాధలు తీర్చడానికి మస్తు కష్టపడుతున్నది. చూడుర్రి, వరద కష్టాలు తీర్చే పనిలా ఎంతగానం కష్టపడుతున్నదో మేయర్ విజయలక్ష్మి మేడం. ఇంతకు ఏం చేస్తున్నది? ఏదో ఫ్లెక్సీ చూపించుకుంటా విజయలక్ష్మి మేడం కష్టపడుతున్నదని డౌట్ అనుమానం వచ్చిందా? జర్రంత మంచిగా చూస్తే సమజైతది. హైదరాబాద్ పట్టణంలో ఉన్న జూబ్లీ హిల్స్ ఏరియాలో ఓ బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కు విజయలక్ష్మి మేడం వచ్చింది. మేడంతో పాటు కొందరు సెలబ్రిటీలు వచ్చిండ్రు కాబట్టి కండలు తిరిగిన బ్యూటీ పార్లర్ ముందు బూస్టర్లు ఉన్నారు. అంటే చూడుర్రి ఎట్లా కష్టపడుతున్నదో మేయర్ విజయలక్ష్మి మేడం. బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కు పోతే వరదలు బంద్ అవుతాయి, ఇండ్లకు నీళ్లు రావు, సరుకులు సామాన్లు మునిగిపోవు, పొంగిపోర్లే నాలాలు బంద్ అవుతాయి. అందుకే బ్యూటీ పార్లర్ ఒక్కటే దానికి పరిష్కారం కాబట్టి దాని రిబ్బన్ కటింగ్ కు పోయింది. పట్నంలో ఎన్ని ఎక్కువ బ్యూటీ పార్లర్లు ఉంటే అంత వరదలు కంట్రోల్ అవుతాయి అన్నట్టు చేసింది. మరి లేకుంటేంది, ఓ దిక్కు వరదలలో చిక్కుకొని జనాలు గజ గజ వణుకుతుంటే వాళ్ళ దగ్గరికి పోయి మంచి చెడ్డ ఆడుచుకొని మీకు మేము అండగా ఉంటామని మాట ఇయ్యాలి, ఏం కాదు అనే ధైర్యం ఇయ్యాలి, భరోసా కల్పించి బతుకులు బాగు చేస్తామనేది చెప్పాలి. కానీ మేయర్ మేడం మాత్రం గిట్ల బ్యూటీ పార్లర్లను నమ్ముకున్నది. అవే వర్షాల నుంచి వరదల నుంచి హైదరాబాద్ పట్టణాన్ని రక్షిస్తే అన్నట్టు చేస్తున్నది. ఏందో ఏమో పోన్రి. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిన్ని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.